పనులు పేరుకుపోయాయని ప్రభుత్వంపై అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేయడం సహజం. చెత్తబండి రాలేదను, రోడ్లు బాగోలేవను, రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయను, రోడ్లపై గుంతలు పడ్డాయను విమర్శిస్తూ ఉంటాం. సంబంధిత ఆఫీసుల్లో కంప్లైంట్ చేస్తూ ఉంటాం. దానికి వాళ్ళు ప్రతిస్పందించి దాన్ని పూర్తి చేయడానికి గంటలు లేదా రోజులు కూడా పట్టొచ్చు. అలాంటి ఓ సమస్యే బెంగళూరులో వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో చివరికి విద్యార్థులే నడుం బిగించారు. రోడ్లన్నీ శుభ్రం చేసి ఔరా అనిపించారు. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత సవ్యంగా ఉంటేనే గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. వర్షాకాలం వంటి సమయాల్లో రోడ్లపై నీరు నిలిస్తే ఇక ఆ నరకం ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇక రోడ్లు సరిగ్గా లేకపోయినా ప్రయాణానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రోడ్లకు సంబంధించి అలాంటి ఓ సమస్య ఇటీవల వచ్చింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే బలగేరే ప్రాంతంలో రోడ్లు అత్యంత అధ్వానంగా మారాయి. వర్షాలు పడుతూ ఉండడంతో ఇప్పటికే ఉన్న రోడ్లపై గుంతలు మరింత ప్రమాదకరంగా మారాయి. మట్టి కూడా రోడ్లపై పేరుకుపోయింది. దీంతో రోడ్లను శుభ్రం చేసి బాగు చేయాలని స్థానికులు బెంగళూరు మహానగరపాలక సంస్థకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన రాలేదు. నిధులు లేవనే కారణాలు చెబుతూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇక అధికారులు సమస్యని పరిష్కరించారని అర్థం చేసుకున్న స్థానికులు స్వయంగా వారే రోడ్లను బాగు చేయడానికి నడుం బిగించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు స్వయంగా రంగంలోకి దిగారు. చేయి కలిపి ప్రమాదకరంగా మారిన రోడ్లను సొంతంగా బాగు చేసుకున్నారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వరకు చేరడంతో ఆయన కూడా స్పందించారు. రోడ్ల సమస్యపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.